ఓం నమః శివాయ. తన తల్లి వర్ధంతి సందర్భంగా తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని చౌటుప్పల్ వాస్తవ్యులైన గడ్డం బాలామణి గారు వారి మనవడిని వెంటబెట్టుకుని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత వారి గోత్రనామమైన ఋషిపాల గోత్రనామంతో అర్చనలు నిర్వహించుకున్నారు. సత్యనారాయణ నామదేశీయ, బాలమణి నామ్ని, కుమారస్వామి నామదేశీయ, పద్మశ్రీ నామ్ని, కావ్యశ్రీ నామ్ని సహ కుటుంబానాం తదహ మమాని నమస్కారం చేసుకోండి. క్షేమస్థైర్యధైర్య వీర్య విజయాయిరారోగ్యేంద్రమార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషాత్ సిద్ధిరం ధృమః పుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహకరణ కటాక్షపేక్షణ ప్రసాద సిద్ధరసద జలాభిషేకం కర్మకరిష్యమాన. ఇద్దరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నామాన్ని స్మరిస్తూ పుణ్యలింగానికి అభిషేకం చేసి పులకించిపోయారు. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనంద్రజయామి. పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో శంకర నమ శివార్పణమస్తు. శతమానం భవతి హితాయత్ ప్రజతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి హితమనంతం భవతి హితమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. వారి కుటుంబ క్షేమాన్ని కాంక్షిస్తూ హోమంలో నవధాన్యాలు ఆజ్యము వేసి శివయ్య అనుగ్రహాన్ని పొందారు. ఓం అగ్నయే నమః స్వాహ, మహార్ద్రాయ నమః స్వాహ, మృత్యుంజయాయ నమః స్వాహ. దిక్కులేని అభాగ్యుల మనుగడ కోసం నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి స్వయంగా ఇటుకలను అందించి దివ్యకార్యంలో భాగమయ్యారు. అనంతరం మానవ సేవలో భాగంగా ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు ఉపయోగపడే విధంగా తమకు తోచిన సాయాన్ని అందించారు. కాలం చేసిన అమ్మను తలచుకుని తగిన సాయమందించిన గడ్డం బాలమణి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.